కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎన్నో డెవలప్మెంట్స్ పేద ప్రజలకి అండగా ఈ నీళ్లు తేవడం కానీ ఈ రాష్ట్రానికి కరెంటు కానీ ఈ రాష్ట్రాన్ని డెవలప్మెంటింగ్ చేసింది కానీ రైతు బంధు కానీ కళ్యాణ లక్ష్మి కానీ లేకపోతే పింఛన్ కానీ ఎన్నో మంచి మంచి పథకాలు ఇచ్చిండు కేసీఆర్ గారు. గుండెల్లో పెట్టుకున్నాడు ప్రజలని కేసీఆర్ గారు. ప్రజల గుండెల్లో కేసీఆర్ గారు ఉన్నారు. ఈరోజు ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్క పలానా పని మంచిగా చేసిండని చెప్పన్నా షెబ్బాష్ రేవంత్ అన్న అంట నేను. షెబ్బాష్ రేవంత్ అన్న అంట నేను. ఈరోజు ఒక మంచి పని చేసిండు, పలానా పని మంచి చేసిండు అని చెప్పడానికి ఈరోజు లేదన్నా. ఒక్క మంచి పని గిట ఈరోజు చేసినట్లు లేదు. రేవంత్ అన్న ఏం చేస్తుండో, ఎన్ని హామీలు ఇచ్చిండో ఇప్పటి వరకు ఒకటి నెరవేర్చుకొని ఒక్కటి ఈట అసలు ఒక్కటంటే ఒకటి ఈట లేదు. అంటే వాళ్ళు అంటున్నారు ఇదివరకు గతంలో ఉన్నప్పుడైనా కూడా గెస్ట్ హౌస్ తాగి పంట తప్పితే ఏమీ చేయలేకపోయారు, మేము వచ్చాక అభివృద్ధి చేసాం అని చెప్పేసి ఏం చేసిండన్నా పలానా పని, ఒక్క మంచి పని పలానా పని చేసిండని చెప్పు షెబ్బాష్ రేవంత్ అన్న అంట నేను. ఒక్క పని మంచి పని చెప్పన్న నువ్వు చెప్పు ఒక మంచి పని చేసిండని. ఏదైతే ఉందో హైడ్రా తీసుకొచ్చి ఏదైతే ఉందో హైడ్రా మొత్తం అన్ని కూడా ఏదైతే కాలువల మీద నీళ్ళని పగలగొట్టాడు. పేద ప్రజల ఉసురు పోసుకున్నట్ట అన్న ఈ రేవంత్ రెడ్డి. ఎంతో కష్టపడి ఊర్లలో భూములు అమ్ముకొని లోన్లు తెచ్చుకొని ఎంతో కష్టపడి 50 గజాలలో ఇల్లు కట్టుకుంటే ఈరోజు పేద ప్రజల ఇల్లు కూలగొడతావా అన్న నువ్వు? నాకు అర్థం కాదు. వాళ్ళని రోడ్డు మీద ఈడ్చిన వ్యక్తి ఈరోజు రోడ్డు మీద వేసిండు. ఈరోజు ఈ రేవంత్ రెడ్డి ఈరోజు రేవంత్ రెడ్డి రోడ్డు మీద వేసిన వ్యక్తి పేద ప్రజలని. 100% ఈసారి కేసీఆర్ గారిని ఇప్పుడే తలుస్తుండ్రు. నువ్వు రావాలయ్యా అని. నువ్వు వస్తే మా బతుకులు మారుతాయని ఈరోజు కేసీఆర్ గారిని అనుక్షణం తలుస్తుండ్రు. ఒక్కొక్కరు ఎంతమంది అంటే అంతమంది తలుస్తుండ్రు. ఈసారి పెద్ద సభ పెట్టబోతుండు కేసీఆర్ గారు. నరసింహస్వామి ఉగ్ర రూపంలో కేసీఆర్ గారు వస్తుండ్రు. దిమ్మె తిరిగే సమాధానం ఈ రేవంత్ రెడ్డికి చెప్పనీకే కేసీఆర్ గారు బయలుదేరి వస్తుండు. పెద్ద సభ నరసింహస్వామి ఉగ్ర రూపంలో వచ్చి అందరికీ సమాధానం చెప్పే వ్యక్తి కేసీఆర్ గారు. ఈరోజు ఎంతో మంది తలుస్తుండ్రన్న కేసీఆర్ గారిని. ఎంతో మంది ప్రజలు నాయకులు ఎంతెంతో మంది తలుస్తుండన్న ఈ రేవంత్ రెడ్డి గిట తలిసిండు కేసీఆర్ గారిని. ఈ రేవంత్ రెడ్డి గిట తలిసిండు. ఎందుకంటే అసెంబ్లీకి రా కేసీఆర్ గారు, అసెంబ్లీకి రా, నువ్వు మాకు సలహాలు ఇయ్యి, మేము సలహాలు తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని నడుపుతాము అని అంటుండు ఈ రేవంత్ రెడ్డి. ఈయన చేసిన పాలనలో ఒక్కటి మంచిగా లేదన్న. పలాంది ఒకటి మంచి పని చేసిండని చెప్పు షెబ్బాష్ అంట నేను. అని ఒక్కటి గిట చేయలేదు, ఏం చేయలేదు. వచ్చిండి ఏవేవో మాట్లాడుతూ తప్పితే ఏది లేదు. ఎవరికన్నా బస్సు ఫ్రీ, నాకిట అక్క చెల్లెలు ఉన్నారు కాదంటలేను. నువ్వు బస్సు ఫ్రీ ఉపయోగం ఉంటే పెట్టవలసింది. నువ్వు కనీసం బియ్యం ఫ్రీ ఇచ్చినా బాగుంటుండే కదా. ఈరోజు రేవంత్ రెడ్డిని నెత్తిన పెట్టి ఆదరించేవాళ్ళు. బస్సు ఫ్రీ దేనికన్నా? మీరు దేశం మీద పడి తిరగండి, ఊరేగండి అని దాని గురించా అన్న? ముందే హైదరాబాదు తెలంగాణలో ఎంతో మంది ఖాళీగా ఉన్న వాళ్ళు గిట్ట తిరుగుదామని ఉంటారు. నువ్వు కనీసం బియ్యం ఫ్రీ ఇచ్చినా ఈరోజు రేవంత్ రెడ్డిని నెత్తిన పెట్టుకొని ఆదరించేవాళ్ళు. అటువంటిది ఇయ్యలే. ఉచిత బస్సు ఎవరికి కావాలన్నా? పేద ప్రజలకి ఉచిత బస్సు ఫ్రీ ఉపయోగపడుతుందా? పొద్దున వెళితే సాయంత్రం వస్తాడు. ఎవరు? పేద ప్రజలు. పనికి కానీ ఆఫీస్కి కానీ దేనికి కానీ వెళితే, పొద్దున వెళితే పనికి కానీ ఆఫీస్ కానీ వెళితే మళ్ళీ సాయంత్రం రిటర్న్ వస్తాడు. అటువంటి వాళ్ళకి బస్సు ఫ్రీ ఉపయోగపడుతుందా? ఇంకా నువ్వే చెప్పు. ఎవరికి కావాలన్నా? కోట్లు కడుతుండన్నా, కోట్లు దారబోస్తుండన్నా ఆ ఆర్టీసీకి. నువ్వు ఈరోజు బియ్యం ఫ్రీ ఇచ్చేది ఉండే మా కడుపన్న నిండుతుండే కదా. బియ్యం ఫ్రీ అన్న, ఉప్పు పప్పులు ఏవో ఒకటి ఫ్రీ ఇచ్చేది ఉండే. ఎవరికి కావాలన్న బస్సు ఫ్రీ? ఎవరికి ఉపయోగం? ఎవరికన్నా అది? చాలా నిజంగా గొప్ప వ్యక్తి అన్న కేసీఆర్ గారు. ఏది కావాలనో నిదానంగా చేసిండు. కానీ మంచి కార్యక్రమాల్లో 5 రూపాయల భోజనము ఈరోజు అది గిట జర కనపడకుండా పోతుంది. నిజంగా కేసీఆర్ గారు వస్తే మళ్ళీ అన్ని డబ్బాలు పెడతాడు, అందరికీ 5 రూపాయల భోజనం అందిస్తాడు. ఎంతో మంది తింటున్నారన్న 5 రూపాయల భోజనం. ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చినాక ఏది లేకుండా అయిపోయింది.